సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ సన్షైన్. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మందులు వాడని మనిషి అంటే లేడు. సో ఖచ్చితంగా అందరు మందులు వాడుతూనే ఉంటారు. సో అయితే ఏ మందులైనా మనం వేసుకుంటే సో దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడడం ఎలా? ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, సమాధానం కూడా కొంతవరకు అందులో చెప్పారు. మందులు వాడకం అనేది చిన్న జబ్బుకు కానీ, జలుబు నుంచి, దగ్గు నుంచి, తలనొప్పి కానీ ప్రతిదానికి మందు వాడాల్సిందే కదా ఏదో ఒక సమయంలో. చిన్నపిల్లలు కానీ, ఏ వయసు వాళ్ళు కానీ. ఇబ్బంది అలా ఏమిటంటే మందులు రాసేటప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ప్రశ్న మాకు వస్తుంది, డాక్టర్ గారు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఏది ఉందండి? అసలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏదైతే ఔషధ ప్రమాదం అన్నమాట, దుష్ప్రమాణం ఏమిటవి? ఒక 69% మందులు మనం వాడుతున్న వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ 10 నుంచి 100 ఉన్నాయని నమ్ముతారు. ఏది చిన్న చిన్నదే, తలనొప్పి, ఏదో వాంతి వచ్చినట్టు, పొట్టలో నొప్పి కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఇంకా ప్రమాదకరమైన శరీరం మీద మచ్చలు రావడం కానీ, ఏదన్నా కానీ 10 నుంచి 100, ఇంకొక 29లో ఒక 100, అంటే అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 9%లోనే ఏదో ఒక 10 మందిలో సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ రాని మందులంటూ లేవు. అదే కాకుండా ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడన్నా రావచ్చండి. మీరు వాడుతున్నప్పుడు ఇమీడియట్ గా రావచ్చు, కొన్నాళ్ళ తర్వాత రావచ్చు. మామూలుగా స్త్రీలు ఒక బింది ధరిస్తూ ఉంటారు, చాలా కామన్ గా మేము ఎదుర్కొన్నది. ఆ కంపెనీ పేరు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి నేను చెప్పను. కొన్నాళ్ళ తర్వాత అక్కడ మచ్చలా తయారవుతుంది. అమ్మా మీరు వాడే బింది వల్లే కుంకుమ వల్లే వచ్చింది ఏమో లేదంటే నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. కాదండి, వాడుతున్నది 30 సంవత్సరాలు అయినా కూడా మీ శరీరం ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నెమ్మది దానికి ఎలర్జీ తయారైపోయింది. కాబట్టి అది మీకు సైడ్ ఎఫెక్ట్ మాదిరి బయటకు కనబడుతుంది. అది అలాగే ఎప్పుడన్నా రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఏమిటి? అసలు ఏమిటంటే, ఇప్పుడు ఎక్కువ మందులు వేసుకోకూడదండి. ఎక్కువ మందులు వరుస పిల్స్ లాగా వేసేసుకుంటే దానివల్ల ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు తీసుకునే దానికి ప్రిస్క్రిప్షన్, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతో మంది, నాకు అది గుర్తుందండి అని వాట్సాప్ లో వస్తున్నారు, కానీ పాతకాలంలో ప్రిస్క్రిప్షన్ పట్టుకుని ఎంతమంది వస్తున్నారండి? ఎందుకంటే డాక్టర్లు కూడా మనుషులే కదా. డాక్టర్ ఏమండి వెంకట్రావు గారు మీరు వాడుతున్న మందులు ఏమిటి చూసి దాన్ని బట్టి కాదు అతను తగ్గించడమా లేదా? అదే కాకుండా ప్రతి 2 నెలలకు 3 నెలలకు మీరు వెళ్ళేటప్పుడు కొన్ని మందులు తగ్గిస్తూ ఉంటారు, డోసేజ్ తగ్గిస్తూ ఉండాలి. అదే డోస్ ఉండదండి. ఉదాహరణకు బీపీ తీసుకోండి, బీపీ వాడుతున్న మందులు ఆ టైంలో బీపీ ఎక్కువ ఉంది, ఒక గోళీ 2 సార్లు వేసుకోవాలని చెప్పారు. 3 నెలల తర్వాత కూడా అదే డోస్ ఉంటుందని కాదు. బీపీ నార్మల్ కంట్రోల్ అయింది అనుకోండి, మీరు రికార్డింగ్ తీసుకొని వెళ్ళినట్టు బీపీ బాగుందండి, ఇప్పుడు టాబ్లెట్ 2 అక్కర్లేదు, 1 అని చెప్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి ఈ మందులు వాడకం అన్నది, డోసేజ్ అన్నది టైం టు టైం వాడేది. సొంతగా మీరు ఏదో టాబ్లెట్లు వేసుకోవడం అలాంటివి చేయకూడదు. ఎక్కువ మందులు అయితే ఏమిటంటే, మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఇప్పుడు బీపీ ఉంది డాక్టర్ గారు, షుగర్ ఉంది, ఈ మధ్యన హార్ట్ అటాక్ వచ్చింది, దానికి తోడు ఏదో బ్రెయిన్ లో జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, నడవలేకపోతున్నాడు, మందులు సంఖ్యాపరంగా పెరుగుతాయి కొంత పీరియడే. అది కూడా మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో. ఇంకే కాకుండా ఇంకొకటి ఏమి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో, ఈ మీరు తీసుకునేటువంటి భోజనం, అవన్నీ నేను తర్వాత చెప్తాను. కాస్కేడింగ్ ఎఫెక్ట్ అని ఒకటి వచ్చింది. కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది, అందరూ గమనించాలి. కాస్కేడ్ అంటే జలపాతం అని, అలా పడి కిందికి వచ్చి ఈ మందులు ఒక మందు ఇచ్చారు, దానివల్ల ఏదో ఇబ్బంది వచ్చింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరైతే డాక్టర్ గారు కానీ పేషెంట్ కానీ అది ఇంకొక జబ్బు, ఇంకొక ఇబ్బందికరమైన కష్టం అనుకుంటున్నారు. ఈ మందు వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గా అనుకున్నట్టయితే అది వేరే ఉండు కదా. దానివల్ల ఇంకో మందు ఇస్తున్నారు, ఇంకో 2 మందులు ఇస్తున్నారు. దానికి పద్ధతి ఏం చెప్తామంటే, మందు ఇచ్చినప్పుడు దానికి ఆలోచన చేసి ఏ మందు వల్ల వచ్చినా లిస్ట్ అంతా చూసి ఇది అవ్వచ్చు అని చెప్పి దాని మందు కొన్నాళ్ళు ఆపడం కానీ, డోసు తగ్గించడం కానీ చేసినట్టయితే ఇబ్బంది తక్కువ అవుతుంది కదా. కాబట్టి మందులు వాడడం అన్నది ఎంత ముఖ్యమో, మందులు ఎవరికైనా. అదే కాకుండా జన్యుపరమైనది ఒకటి ఉందండి. ఏమిటో జన్యుపరంగాను, ఇప్పుడు మీరు మందు వేసుకున్నారు, అదే పారాసిటమాల్ వాడారు, ఇంకోళ్ళు వాడారు, వారికి రియాక్షన్ వస్తే మీకు ఎందుకు రావడం లేదంటే? ఇద్దరు సేమ్ వయసు వారు, సేమ్ బరువు వారు, మరి ఎందుకు వచ్చిందంటే, అంటే ఆ మందుల్లో ఉండేటువంటి ఒక రకం వేరే సమ్మిళితమైన పదార్థాల తాలూకా ఇబ్బంది వల్ల కూడా వస్తుంది. కాబట్టి దేని వలన కూడా మందుల తాలూకా ఈ రియాక్షన్ రావచ్చు. అదే కాకుండా ఈ మందుల తాలూకా రియాక్షన్ అనేది ఒక 2-3 రకాలు ఉన్నాయి. డ్రగ్ ఇంటరాక్షన్స్ అని ఉందండి, చాలా ఇబ్బందికరమైంది. అంటే ఏమిటి? డ్రగ్ ఇంటరాక్షన్ లో 3 రకాలు ఉన్నాయి. డ్రగ్ డిజీజ్ ఇంటరాక్షన్,
డ్రగ్ రియాక్షన్, డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్ అని 3 రకాలు ఉన్నాయి. మనం డ్రగ్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి, ఒక మాట. ఇప్పుడు బీటా బ్లాకర్స్ అని చాలా గొప్ప ప్రశస్తమైన మందులు ఉన్నాయి. పేర్లు చాలా వినుంటాం, ప్రోప్రనలాల్, ఇండిరాల్. బీపీ కోసం చాలా గొప్ప మందు, గత 40 సంవత్సరాల నుంచి వాడకంలో ఉన్న మంచి మందు అది. డాక్టర్ గారు ఇచ్చారనుకోండి, మీకు ఎవరికన్నా కానీ ఆస్మా జబ్బు ఉందనుకోండి, ఈ బీపీ తక్కువ సరే జరుగుతుంది కదా, ఆస్మా ఎక్కువ అవడానికి ఆస్కారం. అది డ్రగ్ డిజీజ్ ఇంటరాక్షన్. అలాగే మీకు షుగర్, ఎవరికన్నా షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ఇది షుగర్ ఇది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మేము మాటకి ఫిట్స్ కోసం వాడేటువంటి మందులు ఉన్నాయి. ఫిట్స్ మందులు ఏమిటది, డైలాంటిన్ సోడియం అని ఒక మందు వాడేవాళ్ళు. డైలాంటిన్ సోడియం వల్ల కొన్ని స్కిన్ మీద రియాక్షన్స్ వస్తాయి, అది సహజమే. ఆ మందు చాలా ప్రశస్తమైన మందు, కానీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానికోసం వేరే మందులు మీరు ఇచ్చినట్టయితే ఎట్లా? కొన్నాళ్ళ పాటు ఆ మందు డోసు తగ్గించి దాన్ని కొన్నాళ్ళు ఆపి చూద్దామని చెప్పాలి, అప్పుడు మరి వేరే మందు ఇవ్వాలి. ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి పేషెంట్లకి ఏమిటంటే అక్కడ వచ్చి వాళ్ళు తొందర పెడతారు, నాకు ఇప్పుడు అర్జెంట్ తగ్గిపోవాలంటారు. వాళ్ళకు ఓర్పు తక్కువైపోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఇమ్మీడియట్ గా అయిపోదు కదా. అదే కాకుండా ఇంకెక్కటి చిన్నది, అది ఎవరు ఒప్పుకోరు, డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ అని. అవును, చాలా మందికి ఏమిటది, మీరు మందు ఒకటి వార్ఫరిన్ అని ఒక మందు ఉందంట. వార్ఫరిన్ దేనికంటే రక్తం ఏదైతే గడ్డ కట్టినట్టయితే పల్చగా చేసేటువంటి ఒక మందు. దానితో పాటు మీరు విటమిన్ కే ఉండే పదార్థాలు తీసుకున్నారనుకోండి, ఏంటి బ్రొకోలీ, గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇవన్నీ తీసుకుంటే దానివల్ల మరి దాని తాలూకా పనితనం అట తగ్గిపోతుంది. అప్పుడు దాని డోసు పెంచాల్సి ఉంటుంది. అదే కాకుండా కొన్ని బీపీ తగ్గడానికి ఇచ్చేటువంటి మందులు ఉన్నాయి. బీపీ తగ్గడానికి ఇచ్చేటువంటి మందులు కానీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని. దాంతో పాటు మీరు ఈ గ్రేప్ జ్యూస్ తీసుకున్నారనుకోండి, దాని తాలూకా రిక్వైర్మెంట్ ఇంకా పెరిగిపోతుందట. డయాబెటీస్ వ్యాధి ఉంది, ఇన్సులిన్ ఇస్తున్నాము. షుగర్ ఉండే వాళ్ళు ఇలాంటివి ఏదన్నా కానీ ఈ ఇన్సులిన్ తో పాటు ఈ గ్రేప్ జ్యూస్ కానీ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ముఖ్యంగా ఆల్కహాల్, దానివల్ల ఏమవుతుందంటే ఈ మందు ఇన్సులిన్ తాలూకా ఎఫెక్ట్ ని పెంచేస్తుంది. అంటే మీకు 20 ఇన్సులిన్ యూనిట్స్ ఇచ్చినా 40 యూనిట్స్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో మీ షుగర్ డ్రాప్ అయిపోతుంది, ప్రమాదం వస్తుంది. ఇట్లా డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా ఉన్నాయి, డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎపిలెప్సీ ఫిట్స్ రాకుండా ఉండే మందులు కొన్ని ఉన్నాయి. దాంతో ఉండే మందులతో పాటు మీరు కొన్ని మందులు ఉన్నాయి, ఫిట్స్ తగ్గించాలంటే కొన్ని తీసుకోకూడదు. కొన్ని ఫిట్స్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫిట్స్ తగ్గడానికి ఉపయోగకరమైన ఫుడ్స్ ఏమిటి, ఆయిలీ ఫుడ్స్, మీట్, క్రీమ్ ఉండే పదార్థాలు, ఇవి కానీ తీసుకున్నట్టయితే ఫిట్స్ తక్కువ అవుతాయి. కానీ ఇప్పుడు మీరు ఫిట్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ మందు తీసుకో, కాఫీ ఎక్కువ తాగారు అనుకోండి, స్పైసీ ఫుడ్ తిన్నారు, టీ తాగారు, బ్రెడ్ తిన్నారు, కేక్స్ తిన్నారు, ఇవన్నీ దీనివల్ల మళ్ళీ ఫిట్స్ మీకు ప్రమాదం అవుతుంది. సరే కదా, ఫిట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఫిట్స్ కోసం కూడా ఫుడ్ అన్నది అంతే ముఖ్యం. ఆ తర్వాత డ్రగ్ ఇంటరాక్షన్, అంటే 2 డ్రగ్ల మీద కొట్లాట ఉంది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఏది బీపీతో కోసం ఇచ్చే మందులే. దాంతో పాటు మీరు ఈ పొటాషియం సప్లిమెంట్స్ అని ఉంటాయి, వాళ్ళకి ఏదో మూత్రం ఎక్కువ అవడానికి ఒక మంది ఇచ్చేటప్పుడు పొటాషియం తక్కువైపోతుందని ఇచ్చాం. దానివల్ల కూడా దాని తాలూకా ప్రమాదం, రెండింటికి వైరుధ్యం వస్తుంది. ఇట్లా డ్రగ్ ఇంటరాక్షన్ అన్నది కూడా అంతే ముఖ్యం. ఇలా చెప్పుకుపోతుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఏ మందు వలనైనా కానీ మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, మందు ఏదన్నా కానీ ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంది, ఎప్పుడన్నా రావచ్చు. దానికి డాక్టర్ గారి పర్యవేక్షణలో ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు దయచేసి మీరు ప్రిస్క్రిప్షన్ పేపర్ తీసుకొని వెళ్ళండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒకే పేరు మందు 100 రకాల కంపెనీలు ఉన్నాయి, 200 రకాలు, డాక్టర్ గారికి గుర్తుండదు కదా. అప్పుడు ఆ టాబ్లెట్ కూడా మీరు తీసుకెళ్తే దానిలో వితిన్ బ్రాకెట్స్ తెలుస్తుంది ఏ కెమికల్ కాంపౌండ్. అప్పుడు కొంతవరకు డాక్టర్ గారు కూడా ఈ మందు మీరు 2 రకాలు వాడుతున్నారు, తెలియకుండా కొంతమంది 2 రకాలు అదే మందు 2 వేరే కంపెనీలు వాడుతున్నారు. అయినా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక టాబ్లెట్స్ వాడుతూ, సో ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకో ప్రాబ్లం కోసం వెళ్ళినప్పుడు మనం చాలా మంది కూడా హైడ్ చేస్తూ ఉంటారు. అదే ప్రాబ్లం. కాబట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళినప్పుడు కొంచెం ఒకసేపు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ ఇబ్బంది వచ్చింది చెప్పి దానికి అనుగుణంగా డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారు. సో డ్రగ్ ఇంటరాక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏమిటంటే మీ తరపు నుంచి కూడా ఎంతో కోఆపరేషన్ అవసరం. మందులు వేసుకోవడం ఎంత ముఖ్యమో సరైన డోసు వేసుకోండి. ఉదాహరణకి డ్రగ్ రిలేటెడ్ మనం అందరం జ్వరం తగ్గడానికి ఒక టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకుంటాం, ఏదో కారణం వల్ల ఆ రోజు జలుబు తగ్గలేదు, అలాగే 4 వేసుకోకూడదు, 5 వేసుకోకూడదు, మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అవును డాక్టర్.
ఇప్పుడు ఇంటి దగ్గర తగ్గలేదు అని ఇంకా చాకలెట్లా తినేస్తే ఎట్లా? అదే కాకుండా మనం కేజీ ప్రమాణం బట్టి చిన్నపిల్లలకి మందులు ఇస్తున్నామండి. పారాసిటమాల్ సిరప్ కూడా ఉంది, చాలా ముఖ్యమైనది. 10 మిల్లీగ్రాములు కేజీ బాడీ వెయిట్కి ఇవ్వాలి. మా బాబుకు తొందర తగ్గిపోవాలి, ఏడుస్తున్నాడు అనుకోండి, మీరు 20 మిల్లీగ్రాములు ఇస్తే ఎట్లా అవుద్ది? కాబట్టి డోసు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇదంతా ఒక పెద్ద శాస్త్రం. ఏది కూడా దీన్ని అధిగమించి మనం అతిక్రమించామంటే మనం లేనిపోయిన ఇబ్బందులకు గురవుతాం. సైడ్ ఎఫెక్ట్స్ అన్నది లేని మందు లేనే లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ప్రపంచంలోనే ఇంతవరకు తయారై కాలేదు. ఇది ఏమాత్రం కూడా డౌట్ లేదు. కొన్ని మీ జన్యువుల్లో వచ్చిన మార్పులు కానీ దానివల్ల కూడా ఉంది. అదే మందు 100 మందికి ఇచ్చినట్టయితే 50 మంది రియాక్ట్ 50 మంది ఎందుకు రియాక్ట్ కారంటే క్రోమోజోమ్స్ తాలూకా తేడా, వారి శరీర తత్వం ఇన్ని ఉన్నాయి. కాబట్టి మందులు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది సహజమైనప్పుడు రాగానే డాక్టర్ని సంప్రదించండి. దానికి సరైన చర్యలు మీరు తీసుకోండి. డాక్టర్ గారి సలహా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. సో డాక్టర్ రాసింది ఒకటే డాక్టర్ రాసింది వాడితే పర్వాలేదు, కానీ సో ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వాడుతున్నాము అనేది చెప్పడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువగా నష్టాలు వస్తుంటాయి. అంతేకాకుండా ఫుడ్స్, మీరు అన్నట్లు ఫుడ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు. చాలా ముఖ్యం. మీరు ఎందుకంటే అక్కడ చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ గారికి ఏంటంటే ఆ టైంలో స్ఫురించకపోయినా కూడా ఇది తీసుకున్న తర్వాత నాకు ఎక్కువైందని మీరు ఒక చిన్న క్లూ ఇచ్చినట్టయితే తప్పకుండా ఎన్ని ఫుడ్స్ ఉన్నాయి, ఎన్ని తింటారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. కాబట్టి అది కానీ చెప్పినట్టయితే డాక్టర్ గారు కూడా దానికి సరైనటువంటి ఆలోచన చేసి మీకు ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన ఇస్తారు. దయచేసి మీరు అందరూ గమనించండి. నిజంగా మందులు వేసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. సో అవగాహన తెచ్చుకోవాలని కోరుకుందామండి. హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని. ధన్యవాదాలు. నమస్కారం.